హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెట్ ఎగ్జామ్కి వెళ్లే ముందు అలాగే ఎగ్జామ్ హాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో ఒకసారి చూద్దామండి. అయితే ముందుగా రెగ్యులర్గా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ నా తరపున ఐఎమ్ రియల్లీ సారీ. ఎందుకంటే నేను గత కొద్ది రోజులుగా రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. ఇదివరకు చేసినటువంటి వీడియోస్లో నేను చెప్పాను కదా, ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ ఇస్తానని. సో అవన్నీ చేయలేకపోతున్నానండి. దానికి కారణం ఏంటంటే నేను కూడా మీలాగే టెట్కి ప్రిపేర్ అవ్వటం వల్ల నాకు ప్రిపరేషన్కి టైం కుదరట్లేదు. సో నేను నా కోసం ఒక 10 days కేటాయించుకుందామని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాను. కానీ తప్పకుండా మీ అందరికీ మాటిస్తున్నానండి, డిఎస్సికి రాబోయే డిఎస్సికి డెఫినెట్లీ ఛానల్ తరపున ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాను. ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ ప్రతి సబ్జెక్ట్ నుండి. సో రెగ్యులర్గా అయితే వాచ్ చేయండి. అండ్ ఇప్పుడు టెట్ ఎగ్జామ్లో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ముందుగా పరీక్షా కేంద్రానికి ముందుగానే వెళ్ళండి. ఫస్ట్ పాయింట్ అది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి ముందుగానే 1 గంట ముందైనా చేరుకోండి. ఎందుకంటే అక్కడ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషను, బయోమెట్రిక్ అండ్ సిట్టింగ్, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి కదండి. సో మీరు లేట్గా వెళ్ళారనుకోండి, అక్కడ అంతా క్లమ్జీగా ఉండి ఆ ఇంపాక్ట్ అనేది మీకు ఎగ్జామ్ మీద పడిపోతుంది. కాబట్టి పరీక్షా కేంద్రానికి 1 గంట ముందైనా వెళ్ళండి. అండ్ ఎగ్జామ్ ముందు రోజు తెగ పడిపోయి చదివేయకండి. అండ్ అలాగే టెన్షన్ పడిపోయి నిద్రపోకుండా ఉండకండి. ఎందుకంటే మనం ఎగ్జామ్ కరెక్ట్గా రాయాలి అంటే మంచి నిద్ర అవసరం మనకి. దానివల్ల మనం టైర్డ్ అవ్వకుండా ఉంటాం, చాలా యాక్టివ్గా ఉంటాం, మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది. కాబట్టి సరిగ్గా నిద్రపోండి అండ్ తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి. ఓకేనండి, అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే, తప్పనిసరిగా మీరు మీతో పాటు తీసుకెళ్లాల్సినవి ఏంటి అంటే మీ హాల్ టికెట్. ఇప్పటికే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయిపోయినాయి కదా, సో అవి జిరాక్స్ తీసుకెళ్ళండి. అండ్ అలాగే ఒరిజినల్ ఫోటో ఐడి ఉంటుంది కదా, అంటే పాన్ కానీ ఆధార్ కానీ ఇట్లాంటివి ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్ తీసుకెళ్ళండి. ఓకేనండి. సో అండ్ అట్లాగే మీకు అక్కడ ఖచ్చితంగా షీట్స్, ఏవైతే రఫ్ షీట్స్ ఉన్నాయో అటువంటివి కూడా అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి అలాంటివి మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. పెన్స్ కూడా ఇస్తారు, కానీ ఎందుకైనా మంచిది ఒక పెన్ పట్టుకెళ్ళండి. ఓకే, ఇంటి నుంచి మీరు వెళ్ళేటప్పుడే ఇవన్నీ మీరు పెట్టుకున్నారో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఓకేనండి. థర్డ్ వన్, కంప్యూటర్ అంటే అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా మన ఇన్ సర్వీస్ టీచర్స్, నేను ప్రత్యేకంగా వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను డెఫినెట్లీ అయితే. ఎందుకంటే కంప్యూటర్ అనేటప్పటికీ నేను చాలామంది దగ్గర విన్నాను, ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందో, మనం ఇంతవరకు రాయలేదు కదా, అది ఎలా ఉంటుందో అనే భయం చాలా మందిలో ఉంది. అస్సలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే టెట్, ఈ సిబిటి ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో, దీంట్లో మీరు ఏమీ టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ మౌస్ ద్వారా మీరు సరైన ఆప్షన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. అందుకే అనవసరంగా మీరు టెన్షన్ పడొద్దు. అండ్ అలాగే స్క్రీన్పై వచ్చే సూచనలని పూర్తిగా చదవండి. స్క్రీన్పై మీకు సూచనలు ఇస్తారు కదా, వాటిని పూర్తిగా చదవండి. ఎందుకంటే ఆ ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా మీరు ముందుకెళ్ళాలి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తాయి అన్నమాట. అండ్ అలాగే అవి స్కిప్ చేయకుండా చదవండి ఓపిక్గా. ఓకేనండి. నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే, కలర్ ఇండికేటర్ల అర్థం తప్పకుండా తెలుసుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే స్క్రీన్ మీద ప్రశ్న నెంబర్లకు వేరు వేరు కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే గ్రే కలర్ అనమాట, బూడిద రంగు. ఇది కనిపిస్తే ఇంకా మీరు ఆ ప్రశ్న ఓపెన్ చేయలేదని అర్థం. అండ్ అలాగే రెడ్, ఎరుపు రంగు, ప్రశ్న చూశారు కానీ సమాధానం ఇంకా ఎంచుకోలేదు అని అర్థం అనమాట. అలాగే గ్రీన్ కలర్లో కనిపించింది అనుకోండి క్వశ్చన్, దాన్ని మీరు సమాధానం ఎంచుకున్నారు అండ్ అలాగే సేవ్ కూడా చేశారని అర్థం అనమాట. అండ్ 4th వన్ ఏంటంటే పర్పుల్, ఊదా రంగు. ఇదేంటంటే మార్క్ ఫర్ రివ్యూ చేశారని అర్థం. అంటే మళ్ళీ ఒకసారి దాన్ని నేను వెరిఫై చేసుకోవాలి అని మీరు పెట్టినట్టు అర్థం అనమాట. ఓకేనండి. సో ఈ రంగులు చూసి మీరు ఏ ప్రశ్నలు మిగిలిపోయాయి, ఇంకా గ్రే కలర్లో ఎన్ని ఉన్నాయి, రెడ్ కలర్లో ఇంకా నేను సమాధానం పెట్టాల్సినవి ఎన్ని ఉన్నాయి, మళ్ళీ రివ్యూ చేయాల్సినవి ఎన్నో, ఇవన్నీ కూడా కరెక్ట్గా తెలుస్తాయి. కాబట్టి ఈ 4 రంగుల గురించి కంప్లీట్గా ఐడియా ఉండాలి మీకు. గ్రీన్ అంటేనే సేవ్ చేసి, అంటే సమాధానం మీరు ఎంచుకుని సేవ్ చేసినట్టు అర్థం అనమాట.
మిగతా ఏవైనా సరే మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ తప్పకుండా ఉపయోగించండి. మీరు సమాధానం ఎంచుకుంటారు కదా, సో దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. అప్పుడే మీ సమాధానం సేవ్ అవుతుంది. ఓకేనండి, సమాధానం ఎంచుకున్న తర్వాత ఏం చేయాలి? సేవ్ అండ్ నెక్స్ట్ ఈ రెండు క్లిక్ చేస్తేనే ఆ సమాధానం సేవ్ అవుతుంది. ఓకే, అండ్ 7th పాయింట్ ఏంటంటే కష్టమైన ప్రశ్నపై సమయం అనేది ఎప్పుడూ వృధా చేయకూడదు. ఒకే క్వశ్చన్ దగ్గర మీరు అట్లా ఆగిపోయారు అనుకోండి, టైం అనేది మన కోసం ఆగదు కదా. కాబట్టి ఏంటంటే ఒక ప్రశ్న కష్టంగా అనిపించింది అనుకోండి, దాన్ని స్కిప్ చేసేయండి, తర్వాత చేద్దురు కానీ మీరు తర్వాత దాన్ని మార్క్ ఫర్ రివ్యూలో అంటే పర్పుల్ కలర్లో ఉందనుకోండి, మార్క్ ఫర్ రివ్యూ చేస్తారనుకోండి, తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని వెరిఫై చేయొచ్చు. ఓకే, సో చివర్లో సమయం ఉందనుకోండి, మళ్ళీ దాన్ని ప్రయత్నించవచ్చు. కాబట్టి ఏంటంటే ఒకే ప్రశ్న దగ్గర ఆగిపోవద్దు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టైమర్ను గమనించుకోండి. స్క్రీన్పై ఇంకా మిగిలిన సమయం అంతా కనిపిస్తుంది కాబట్టి దాన్ని చూస్తూ సరైన సమయాన్ని ప్లాన్ చేసుకోండి. తర్వాత నాకు టైం సరిపోలేదు, నేను రాయలేకపోయాను, అయ్యో అని తలలు బాదుకునే కంటే ముందుగానే టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి టైం అనేది చక్కగా ప్లాన్ చేసుకోండి. చివరి నిమిషం దాకా ఒకే ప్రశ్న దగ్గర మాత్రం ఆగిపోవద్దు. అండ్ అలాగే కంప్యూటర్లో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మౌస్ పనిచేయకపోయినా, స్క్రీన్ హ్యాంగ్ అయిపోయినా, కీబోర్డ్ సమస్య ఏదైనా వచ్చినా సరే మీరే సరిచేసేయటానికి ప్రయత్నించొద్దు, వెంటనే ఇన్విజిలేటర్కి తెలియజేయండి. ఓకేనండి, నెక్స్ట్ చివరి 5 నిమిషాలు చాలా ముఖ్యమైనవి అనమాట. ఎందుకంటే చివరిలో అన్ని ప్రశ్నలు ఒకసారి చెక్ చేసుకోండి. ఎరుపు రంగులో ఏమైనా ఉన్నాయా, లేదా రివ్యూలో ఏమైనా ఉన్నాయా, అన్ని సమాధానాలు సేవ్ అయ్యాయా, ఇట్లా అన్నీ ఆలోచించుకొని ప్రశాంతంగా మీ పరీక్షను పూర్తి చేయండి. ఇంకా కొన్ని టిప్స్ ఏంటంటే మనం ఎగ్జామ్ హాల్కి ఎగ్జామ్ రాస్తుండేటప్పుడు మ్యాక్సిమం బిట్స్ పైవన్నీ సరి అయినవి అని ఇస్తాడు కదండి ఆప్షన్. మ్యాక్సిమం దానికి ఆన్సర్ పైవన్నీ సరి అయినవే, ఏదో 1-2 బిట్లు తప్ప మ్యాక్సిమం పైవన్నీ సరి అయినవి అని ఇచ్చినవి అదే ఆన్సర్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది, మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు కాబట్టి ఎవ్వరూ కూడా ఏ ఒక్క మార్క్ కూడా విడిచిపెట్టదు, ఏ ఒక్క ప్రశ్న కూడా విడిచిపెట్టదు. నెగిటివ్ ఉంటే మనం భయపడాలి, మనకి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఎవ్వరూ కూడా ఏ క్వశ్చన్ కూడా విడిచిపెట్టద్దు. అందరూ ప్రతి క్వశ్చన్ని కూడా సేవ్ చేయండి. అండ్ ఇంకో చిన్న టిప్ ఏంటంటే మీకు తెలియనటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం మనకి ఆన్సర్స్లో ఎప్పుడు కూడా ఏడి అనేటటువంటి ఆప్షన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. బీసీల మీద ఏడి అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మనకి తెలియనటువంటివన్నీ కూడా ఒకే ఆప్షన్ మీద డిపెండ్ అయిపోండి. అంటే అయితే బి లేదా సి, ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని మీకు తెలియని వాటన్నిటికీ ఒకటే పెట్టండి. మీరు ఒక 30 బిట్లు మీకు తెలియని ఉన్నాయి, సో ఆ 30 బిట్లలో కనీసం ఒక 10 అయినా రైట్ అవుతాయి కదా. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి A1, D1, B1 ఇట్లా పెట్టారనుకోండి, అది రివర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఏదో ఒక్కటే ఎన్నుకొని అలా పెట్టండి. ఓకేనండి, సో ఇవి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి ఎవ్వరూ కూడా భయపడొద్దు. ముఖ్యంగా ఇన్ సర్వీస్ టీచర్స్ అండి, ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో మనం ఇలాంటివి ఎన్నో జయించాం, మన పిల్లలకి చెప్తున్నాం ప్రతిరోజు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, మన సబ్జెక్టే మనకి ఇస్తున్నారు. ఒక మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకే కొంచెం కష్టం అండి, ఎందుకంటే వాళ్ళు అన్నీ కవర్ చేస్తూ రాయాలి. ఒక సోషల్ తప్ప వాళ్ళకి పాపం అన్నీ ఉన్నాయి, వాళ్ళకే ఇబ్బంది. కానీ మిగతా వాళ్ళందరూ వాళ్ళు కూడా ఏంటంటే ఆల్రెడీ ఇదంతా మనకు తెలిసినటువంటి సబ్జెక్టే. మనం ఇది నేర్చుకొని ఎన్నో గండాలు దాటుకొని టెట్ రాసి డిఎస్సి రాసి జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళం. కాబట్టి ఎవరు కూడా భయపడొద్దు, అందరూ తప్పకుండా మంచి ఫలితాన్ని సాధిస్తారు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే టెట్ రాయబోయే మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. మీ అందరికీ టెట్ పరీక్షలో మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.